హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో ఇంట్లో ఈజీగా పానీపూరి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. పానీపూరి అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా వరకు ఇష్టపడుతుంటారు. అది ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. బయట తినే కన్నా అప్పటికప్పుడు ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. ఒక కప్పు పచ్చి బఠానీ తీసుకొని శుభ్రంగా కడిగి 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. లేదంటే రాత్రి అంతా నానబెట్టుకున్నా కూడా ఏం పర్వాలేదు. 2 బంగాళదుంపలు తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసి 2 కలిపి కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు టైం ఉంటే వేరువేరుగా కూడా ఉడికించుకోవచ్చు. నేను 2 కలిపి ఉడికిస్తున్నాను. 5-6 విజిల్స్ అయితే మనకి కరెక్ట్గా ఉడికిపోతుందండి. అలాగే చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అల్లము, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవి 4 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా నీళ్లు వేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంట్లో చేసుకున్నదైతే రుచి బాగుంటుంది. మనము శుభ్రంగా కూడా చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఇది వడగట్టుకోవాలండి. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే బఠానీ, బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగేలోపు మనము బంగాళదుంప కూడా పొట్టు తీసేసి ఈ విధంగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా వేయించుకోవాలి. మరి ఎక్కువ మాడాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా ఉడకకూడదండి. కొద్దిగా పలుకుగా ఉంటేనే మనకి బాగుంటుంది. అది కొద్దిగా ఉడికిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసేసి 2 కలిసే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా బఠానీగా ఉంటే ఒకసారి మొత్తము కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. మీకు అంత టైం లేదనుకుంటే ఉల్లిపాయ, బంగాళదుంప, పచ్చి బఠానీ చేత్తోనే మ్యాష్ చేసేసుకొని కూడా స్టఫ్ చేసుకొని తినేసేయచ్చు పానీపూరిలో. ఇది ఉడికేలోపు మనము ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వడగట్టేసుకుందాము. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసి ఆడించి ఇది కూడా శుభ్రంగా వడగట్టేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు కూడా పిసికి రసం తీసుకొని వడగట్టేసుకోవాలండి. 2 ఒకే గిన్నెలో వడగట్టేసుకొని మీరు ఎంత పులుపు అయితే తినగలుగుతారో అంత పులుపు వేసేసుకొని నీళ్లు సరిపోయినన్ని పోసుకొని పానీ అయితే రెడీ చేసుకోవాలి. చూసారు కదా. ఇందులోకి చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, కారము 1/2 టేబుల్ స్పూను, రాక్ సాల్ట్ అండి, పింక్ సాల్ట్ అంటాం కదా, అది కూడా వేసేస్తే మనకి పానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఆ సాల్ట్ వేస్తే మనకి సేమ్ బయట బండి మీద తిన్న టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకాస్త నీళ్లు వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోవాలి. చక్కగా పానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పూరీలు వేయించుకుందాము. నేను అప్పటికప్పుడు పిల్లలు అడిగారు కాబట్టి ఇంట్లో ఎప్పుడు పూరీలు అయితే ఉంటాయండి. అప్పటికప్పుడు వేయించేసి పిల్లలకైతే ఇస్తుంటాను. బయట నుంచి తెచ్చే పని లేకుండా ఇంట్లోనే వాళ్ళు అడిగిన తక్షణము చేసిస్తుంటాను. మీరు ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చండి. సూజీ రవ్వ, మైదా వేసేసి పూరీలు అయితే ఒత్తుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. చూసారు కదా. ఈ విధంగా అన్ని పూరీలు కాల్ చేసుకోవాలి. మరి ఎక్కువ మాడకుండా ఈ విధంగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. స్టఫింగ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. పక్కన ఉల్లిపాయలు, పానీ మొత్తం పెట్టుకొని పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు చాలా బాగుందని చెప్పారు. ఈసారి చాలా బాగా కుదిరిందని చెప్పి పూరీలు మొత్తం ఖాళీ కొట్టేశారండి. ఇంట్లో అయితే
మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు. మనం ఎన్ని తినాలంటే అన్ని తినొచ్చు. చాలా ఈజీ కూడాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ.